నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ఇది మంచి ప్రభుత్వం, వంగపెట్టలేని ప్రభుత్వం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు. ఆక్రమణల తొలగింపు, భారీగా పోలీసుల మోహరింపు, తీవ్ర ఉద్రిక్తత. ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం కాకినాడ పెద్దాపురం నియోజకవర్గం వడ్లమూరు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మలపల్లి రామస్వామి, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చినరాజప్ప మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళుతున్నారన్నారు. ఇది మంచి ప్రభుత్వమని, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటుందని ఈ విధంగా వారు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు తెలియజేసే కరపత్రాలు పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తుందన్నారు. అందులో భాగంగా మెగా డిఎస్సితో 16.437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలతోనే ఆకలి తీర్చి 175 అన్న క్యాంటీన్లను, ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పెన్షన్లు ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వడం ఒక్కటైతే మొదటి నెల ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 4.408 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర సృష్టించిందన్నారు. అంతేకాకుండా ప్రతి నెల 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారన్నారు. 1674.47 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకుందన్నారు. స్థానిక సంస్థలకు 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టాడు. మాకు 100 రోజుల్లో మీరు చేశారు. రేపు నుంచి ఏ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి. రోడ్లన్నీ కూడా ఒక్క గుంత కూడా కనపడకూడదు. నేను డబ్బులు ఎత్తాను, గుంతలు వేయండి అని చెప్పి. ఎందుకంటే వేళ పెద్దాపురంలో మనకి పెద్దాపురం టు రాజానగరం రోడ్డు అసలు వెళ్ళక జగ్గంపేటకి పోయాం. ఇప్పుడు ఆ రోడ్డు స్టార్ట్ చేయించాడు. 100 రోజులైనా స్టార్ట్ చేయించాడు. అలాగే ప్యాచ్ వర్క్ ఎక్కడైతే ఉంటే ప్యాచ్ వర్క్ ఉన్నదో రోడ్డు అన్నింటి కూడా ప్యాచ్ వర్క్ చేయమని చెప్పి ఆదేశించాడు. అంటే రోడ్లకి బాగులేదు, రోడ్డు అన్నీ కూడా బాగు చేయాలని అని ఇచ్చాడు. కొత్త రోడ్డు కూడా మనం కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. ఎక్కడైతే కళ్యాణ మండపాలు ఆగిపోయి, బీసీ కళ్యాణ మండపాలు ఆగిపోయి, ఓసీ కళ్యాణ మండపాలు ఆగిపోయి ఇవన్నీ కూడా నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఆ డబ్బుల ప్రకారమే మన ఊళ్ళో కూడా మిగిలిపోయి మన ఊళ్ళో కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే మనకి ఎస్సీపేట ఉంది. ఎస్సీపేట చేరు సమానంగా ఉన్నాయి. డ్రైనేజ్ లేదు. డ్రైనేజ్ లేక మొన్న నేను కూడా చూసాను. అంతకుముందు మరి 5 సంవత్సరాలు మనం చేయలేకపోయాం. ఇప్పుడైతే ఎమ్మెల్యేగా నేను వచ్చాను. ఆ డ్రైనేజ్ని కూడా బాగు చేస్తానని చెప్పి అందరూ కూడా తెలియదు. అంటే సమస్యలు మనకు తెలుసు. సమస్య ఏంటన్నది మనకు తెలుసు. సమస్య పరిష్కారానికి నిధులు తీసుకొస్తాం, చంద్రబాబు నాయుడు తీసుకొస్తాం, పని చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. మన పెద్దాపురంలో మరి పార్కు కట్టారు, బ్రహ్మాండ పార్కు కట్టారు. మీరు అందరూ కూడా వెళ్తారని మరి 5 సంవత్సరాలు కూడా తాళం వేసేసారు. వైసీపీ గవర్నమెంట్ తాళం వేసారు. మళ్ళీ తాళం ఓపెన్ చేయించి 100 సంవత్సరంలోని 100 రోజుల్లోని ఓపెన్ చేసి దాని అందరూ కూడా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ మీరు చూస్తున్నారు. మీరు చూస్తే సెంట్రల్ లైటింగ్ కానీ, తంబారం లైటింగ్ కానీ ఇవన్నీ కూడా 100 రోజులు. డబ్బులు ఎక్కడే? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు డబ్బులు ఏమైపోయినా అర్థం అవ్వలేదు. డబ్బులన్నీ తినేసాడు. డబ్బులన్నీ కూడా అప్పులు చేసేసాడు. 16 లక్షలు కూడా అప్పులు చేసాడు. అయినా చంద్రబాబు నాయుడు డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా పని చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంటే అది డబ్బులు లేకపోయినా కొన్ని కుటుంబాలు ఉంటాయి, అప్పులు పోలవుతాయి. అప్పులు పోలేదు జాగ్రత్తగా ఉంటారు, అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసుకుంటారు. కొన్ని కుటుంబాలు ఉంటాయి
అప్పు చేస్తే ఇంకా అప్పు చేసేసి కుటుంబం పాడైపోవాలని చూస్తారు మనం. యువకులు క్రీడల్లో రాణిస్తేనే జీవితాలు ఉన్నత స్థాయికి చేరుతాయని కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలిపారు. శుక్రవారం స్థానిక సామర్లకోట బ్రౌన్పేట సమీపంలో ఉన్న ప్రభుత్వం జూనియర్ కళాశాల గ్రౌండ్లో సామర్లకోట మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వయసు గల బాలురకు ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న కాకినాడ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రీడల్లో రాణిస్తే యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడలు ఆడడం వలన శరీరానికి వ్యాయామం కలుగుతోందని, క్రీడల్లో మంచి ప్రతిభతో విజయం సాధిస్తే ప్రభుత్వ ఉద్యోగులు కూడా లభిస్తాయన్నారు. అనంతరం వాలీబాల్, కబడ్డీ ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ, సామర్లకోట ఎంఈఓలు, సామర్లకోట మండల ఎంపీపీ బొబ్బరెండ సత్యబాబు, సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, సామర్లకోట తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు అడపల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రేణు, కౌన్సిలర్ బొలుసు వాసు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, మాజీ భీమేశ్వర ట్రస్ట్ బోర్డు మెంబరు కంటే జగదీష్ మోహన్, యూత్ ప్రెసిడెంట్ వల్లూరి దొరబాబు, గోలి దొరబాబు, కోటిపల్లి శ్రీనివాసరావు, స్థానిక కౌన్సిలర్ పాలిక కుసుమ, సామర్లకోట పట్టణ జనసేన అధ్యక్షులు సరోజ వాసు, పిట్టా జానకి రామయ్య, విద్యార్థులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. 100 రోజులు ప్రజావేదిక అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు నాయకులు, అధికారులు అందరూ వెళ్ళి వారి యొక్క సమస్యలను పరిష్కారం దిశగా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మరి ఆయన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఇక్కడ రావడానికి సమయం లేట్ అవుతుంది, పిల్లలు ఎండలో ఉండిపోతారు, మీరు వెళ్ళండి అని ఆయన చెప్పిన ఆయన సూచన మేరకు మేమందరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను కానీ, జనసేన మన భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వెంకటరమణ గారు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి కార్యక్రమంలో ఆయన సూచనల మేరకు పాల్గొనడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా పట్టణ మరి నిన్ననే పెద్దాపురంలో కూడా ఈ స్పోర్ట్స్ మీట్ జరిగింది. ఈరోజు మన సామర్లకోట మండలానికి సంబంధించి సామర్లకోట మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి అక్కడ ఎంపికైనటువంటి విద్యార్థులు మండల స్థాయికి వచ్చినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ మీ స్కూల్లో మీరు నైపుణ్యం కనబరిచి ఈరోజు మండల స్థాయి వరకు వచ్చారు. అలాగే ఈరోజు మీ పీఈటీ సూచనల మేరకు కానీ పట్టుదలతో ఆట ఆడి మీరు జిల్లా స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు విద్యారంగానికి విద్యకి ఎంత విలువిస్తామో క్రీడలకు కూడా అంతే విలువవలసినటువంటి అవసరం ఉంది. కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, వంకపెట్టలేని ప్రభుత్వమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బవర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చుండు వీర్రాజు చౌదరి, విశాఖ జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి చుక్కా సుదర్శనరావు అధ్యక్షుడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేకు కోసి సంబరాలు జరిపారు. ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్న ఎన్టీఆర్ జనార్దన గ్యారేజ్ 848వ రోజు పేదలకు భోజన వసతి కల్పించారు. మాజీ ఎమ్మెల్సీ పార్టీ కార్యదర్శి డిటి జనార్దన్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ 100వ యూట్యూబ్ ఛానల్ సభ్యత నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, మల్లాడి జయబాబు, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు పెమ్మాడి శైలజ, ఫిరోజ్ రబ్బానీ, జోసెఫ్ ప్రశాంత్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, అదేవిధంగా బుచ్చిబాబు గారు ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రమంతటా ఈ ఎన్డీఏ కూటమి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి విజయవాడ
ప్రకృతి వైపరీత్యాల వల్ల మరి వరద బాధితుల్ని ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా, నాన్నగా, అన్నగా మరి దగ్గరుండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి రాష్ట్ర ప్రజలందరికీ ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ప్రతిపాడు నారా లోకేష్ శుభజన ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 848 రోజులు కూడా పేదలకు భోజన వసతి కల్పించారు. అదేవిధంగా మన అన్నగారు టీడీ జనార్దన్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్మృతులు గుర్తించుకోవడానికి ఆయన బాట ప్రతి యువతకు తెలియాలని అన్నా ఎన్టీఆర్ 100 యూట్యూబ్ ఛానల్ కూడా ఇవాళ సబ్స్క్రైబ్ కార్యక్రమం ఉంది. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ, చుండ్రు వీర్రాజ్ చౌదరి, చొక్కా సుదర్శన్ రావు, మల్లాడి జైబాబు, బత్తుల సూర్యప్రసాద్, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా మహిళా బీజేపీ నాయకురాలు మరి కార్యక్రమానికి కూడా వచ్చారు. మరొక్కసారి ఎన్డీఏ కూటమి విజయవంతం 100 రోజులు శుభ సందర్భంగా జై తెలుగుదేశం. నట సామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కినేని సీనియర్ అభిమాని డిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో స్థానిక జ్యోతుల మార్కెట్ సమీపంలోని సంగీత లాడ్జిలో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెన్నేడ మూర్తి, అశోక్ మిలిటరీ హోటల్ అధినేత మీసాల రాజు, కాకినాడ నగర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేష్ తదితరుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేకు కోసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజుమూర్తి మాట్లాడుతూ నట సామ్రాట్ అక్కినేని తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారని వారు తెలిపారు. శత జయంతి సందర్భంగా అక్కినేని అభిమానుల సమక్షంలో వేడుకలు జరిపామని, ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఇలా జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మేంద్ర, గోవిందు, రామకృష్ణ అధిక సంఖ్యలో అక్కినేని అభిమానులు పాల్గొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము. కాకినాడ సంగీత లాడ్జి దగ్గర నా ఆధ్వర్యంలో, అభిమానుల ఆధ్వర్యంలో, ఫ్రెండ్స్, మిగతా సభ్యులు, ప్రేక్షకులు, అభిమానులు అందరూ వచ్చారు. చాలామంది 100 మంది పైకి దాకా వచ్చారు. చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి నేను పిలవగానే వచ్చినందుకు అందరికీ కూడా ముందు నమస్కారం తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం చేస్తున్నాము గ్రాండ్గానే. ఈ సంవత్సరం కూడా అలాగే నాగేశ్వరరావు గారు మా మీద పూని కార్యక్రమం ఆయన చేయించుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఆయన మీద మాకున్న అభిమానం, అలాగే ఆయన మీద మాకున్న అభిమానం, మా మీద ఆయనకున్న ప్రేమ ఏటో తెలియదు. ప్రతి సంవత్సరం ఆయన అలా చేయించుకుంటున్నారు మాతోటి. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇలాగే కంటిన్యూగా చేస్తామని అందరికీ తెలియపరుస్తూ, ఇంతకీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు 100వ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సవం బాగా చేసాము. లాస్ట్ టైం కూడా చేసాము, భారీ ఎత్తున అన్నదానం కూడా చేసాము. ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి, స్కూల్ పిల్లలకి అనాథాశ్రమంకి అన్నదానాలు చేస్తున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు, డ్రింక్స్, వేరే పళ్ళు అన్నీ పంచిపెడుతున్నాము. చాలా గ్రాండ్గా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ వచ్చింది ఇంకా సంతోషంగా ఉంది. ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రావాలని మనసారా కోరుకుంటున్నాను. నేనున్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను. నాగేశ్వరరావు ఇప్పుడే కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు మనందరిలోనే బతికే ఉంటాడు. ఆయన మొత్తం ప్రపంచంతా తెలిసిన ఎత్తి, మనకు గురించి కాదు, మనం చేసే కార్యక్రమం కూడా మొత్తం అందరికీ తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమాలు. లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు, చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులని. చాలా సంతోషించాం మేము. అలాగే ప్రతి కార్యక్రమం చేయాలి, అందరి దృష్టికి వెళ్ళాలి, అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం వీరబాబు బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ఎస్ఐ బదిలీపై వెళ్లడంతో నూతన ఎస్ఐగా ఎం వీరబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ మణికుమార్ పిఠాపురం స్టేషన్ ఎస్ఐగా బదిలీ కావడంతో భీమవరం ఎస్బీఐ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వీరబాబు ఇంద్రపాలెం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్పై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందని, చోరీల నియంత్రణకు జోదం, పేకాట, కోడి పందాలు తదితర నియంత్రణపై ఉక్కుపాదం మోపుతానని వారు తెలిపారు. నాడు సారా తయారీ, అమ్మకాలు జరగకుండా గట్టి జాగ్రత్తలు వహించడం జరుగుతుందని వారు వెల్లడించారు. అనంతరం సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో సిబ్బంది తనకు చేదోడు వాదోడుగా ఉండి సహకరించాలని వారు కోరారు. నా పేరు వీరబాబు,
నేను భీమవరం స్పెషల్ బ్రాంచ్ నుంచి ఈరోజు ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్కి SHOగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అనేది గౌరవ రేంజ్ IG గారు వారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా SP గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన తెలుసుకొని మా సిబ్బంది యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మరియు ఇక్కడ శాంతి భద్రతలని నియంత్రిస్తూ ఎటువంటి సమస్య రాకుండా, శాంతి భద్రతల సమస్య రాకుండా, దొంగతనాలు మరియు ఏదైతే మనకి ఎక్కువగా ఉండే గంజాయి, గ్యాంబ్లింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో అవి నివారణ కోసం నా వంతు సహకారంతో నివారణను సమర్థవంతంగా మా యొక్క సిబ్బంది సహకారంతో సమర్థవంతంగా వాటిని నియంత్రించగలమని మీకు తెలియజేస్తున్నాను. భాగస్వామ్యం అనేది చాలా అవసరం. కావున పరిధిలో ఉన్నటువంటి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకు పూర్తి సహకారాలు అందించి పోలీసు వారిని నమ్మకంతో, పోలీసు వారి పట్ల గౌరవంతో, నమ్మకంతో మాకు పూర్తి సహకారం అందించి ఏదైతే ఈ సమస్య ఉందో ఈ సమస్య నిర్మూలన కొరకు మీరందరూ కూడా భాగస్వాములై మాకు సహకరించగలరని మరియు నాయకులు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీడియా మిత్రులు యొక్క సహకారంతో ఈ సమస్యను మేము అధిగమిస్తామని, మాకు పూర్తి సహకారం అందిస్తారని మేము భావిస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నడుమ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం ఆక్రమణ తొలగించారు. ఆక్రమిత నివాస గృహంలో నివసిస్తున్న వారి పట్ల పోలీసు, రెవెన్యూ, దేవాదాయ శాఖల యంత్రాంగం ముప్పేట దాడి చేసి గృహాన్ని నేలమట్టం చేశారు. సుమారు 200 మంది పోలీసులు, 150 మంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సిబ్బంది, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఇక్కడకు చేరుకుని కేవలం 5 సెంట్లు ఆక్రమణ తొలగించారు. దీంతో ఒక వితంతు కుటుంబానికి నిలువ నీడ లేకపోయింది. దీంతో బాధితులు ఓలేటి లక్ష్మి ఊరును వెలిపించింది. 2023 జరిగిన పుష్కరాల సమయంలో కోటిపల్లిలో వేస్తున్న రోడ్డుకు ఓలేటి లక్ష్మి అనే వితంతువు ఇల్లు అడ్డుగా ఉందన్న కారణంతో గ్రామ పెద్దలు సూచనల మేరకు ఇల్లును రోడ్డుకు వదిలేసింది. ఇందుకు ప్రత్యామ్నాయంగా కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ కోనేరు సోమగుండ చెరువు చెంతన ఉన్న స్థలంలో గ్రామ పెద్దలు సూచనల మేరకు ఏలేటి లక్ష్మి పాక వేసుకుని జీవనం సాగిస్తోంది. అయితే నేడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణ తొలగింపు పేరుతో ఏలేటి లక్ష్మి నివాసిత గృహాన్ని జేసీబీతో తొలగించారు. కోటిపల్లిలో 9.60 ఎకరాలు, సోమగుండం చెరువు ఎకరం పైగా ఆక్రమణకు గురైనప్పటికీ కేవలం తన గృహ నివాసాన్ని మాత్రమే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఓలేటి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలన్నింటినీ తొలగించాలని, తనకు నివాస స్థలం కేటాయించి ఆదుకోవాలని ఆమె కోరుతుంది. మా ముగ్గురు పిల్లలు మీరు చూడాలి. తన షాపును ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ప్రముఖ ముస్లిం నాయకులు 14వ డివిజన్ వైకాపా ఇన్ఛార్జ్ అస్గర్ ఆవేదన వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు, ప్రతీకార రాజకీయాలు చేయరని, పైగా గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం నాయకులు తమ పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాపార సంస్థలపై మున్సిపల్ అధికారులు ఉసిగొల్పి తన షాపును ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని ప్రముఖ ముస్లిం నాయకులు 14వ డివిజన్ వైకాపా ఇన్ఛార్జ్ ఆస్కర్ వ్యక్తం చేశారు. కాకినాడ మెయిన్ రోడ్ రాజా రామ్మోహన్ రావు రోడ్లో ప్రధాని కూడలి వద్ద ఉన్న ఒక ప్రైవేటు స్థలంలో స్కూల్ బ్యాగులు, లగేజీ బ్యాగులు అమ్మే షాపును నిర్వహించుకుంటూ జీవనాధారంగా సాగిస్తున్నానని,
గతంలో ఈ స్థలంపై వివాదం నెలకొన్న సందర్భంలో న్యాయస్థానం తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని, దానికి సంబంధించి కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అయితే కాకినాడ మున్సిపల్ అధికారులు తన వ్యక్తిగత కక్ష నేపథ్యంలో కూల్చివేయడం జరిగిందని వారు ఆరోపణ వ్యక్తం చేశారు. తాను గతంలో వైకాపాలో పనిచేయడం కారణంగా నేడు తన షాపును అధికారులు కూల్చివేయడం దారుణమని వారు తెలిపారు. స్థలానికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు, దస్తావేజులు, అనుమతులు ఉన్నా సరే ఏకపక్షంగా అధికారులు వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధం కాదా అని వారు తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం సాగిస్తారని ఆస్కర్ పేర్కొన్నారు. 19 నుంచి అక్కడ రేట్లు వేసుకుని ప్రతి కాగితాలు మున్సిపల్ అధికారికి చూపించి, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి చూపించి ఓవరాల్గా పర్మిషన్ తెచ్చుకుని ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాను సార్. స్కూల్ బ్యాగ్ వ్యాపారం. నా పేరు అఫ్జర్. నేను వైసీపీకి పనిచేసిన కోపంతో అధికార పార్టీ ఇప్పుడు మున్సిపాలిటీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా పట్టపగలే 10 లక్షల రూపాయలు సరుకు ఉండగానే షాప్ కొట్టడం జరిగింది వితౌట్ నోటీస్. మా దగ్గర పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. పక్కగా మరి ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉండగానే కోర్ట్ ఆఫ్ కండెంప్ట్ కింద ఖాతరు చేయకుండా ఏసీపీ గారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ వచ్చి ప్రతి వీడియో మా దగ్గర ఉంది. కేవలం రాజకీయంగా మనకి నష్టం పెట్టాలనే ఉద్దేశంతో ఇలాగ కొట్టడం జరిగింది సార్. అంటే మనిషి ఎవరికైనా వేరే పార్టీకి చేస్తే అతను కొట్టగొట్టాలనే ఉద్దేశం ఉంటే ఇది ఎక్కడ న్యాయమని పేపర్ మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలని కోరుతున్నాం సార్. మీకు ఇది ఏదైనా నష్టపోయింది మళ్ళీ ఎలాగైతే పోయింది అలా మళ్ళీ కట్టివ్వాలని కోరుతున్నాం. తర్వాత కండెమ్ కోర్టు కింద మన కోర్టు కూడా వెళ్తాం. అధికారులు ఎవరైతే మనం అన్యాయంగా కొట్టడం జరిగింది వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళని కలిసి మనం కోరి మళ్ళీ మాకు ఇదే స్థానంలో పర్మిషన్ ఇప్పించి బిల్డింగ్ కట్టివ్వాలని మనం కోర్టు డిమాండ్ చేస్తాం. సర్వే నెంబర్ 473 మున్సిపాలిటీ అధికారులు ఎలా స్పందించారు? మున్సిపాలిటీ దానికి కాకినాడ మున్సిపాలిటీ వాళ్ళే అప్పుడు ఉన్న సర్వేర్ మాకు ఈ ఉన్న సర్వే నెంబర్ ప్రైవేట్ భూమిని క్లియర్ రాసిచ్చింది. ప్రతి డాక్యుమెంట్ ఉంది. కోర్టుకి వెళ్ళారు పక్ష పైన. కోర్టుకి వెళ్తే కోర్టుకి ఖాతరు చేయకుండా కోర్టు మన వైపు ఫేవర్ చేసి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా అన్నీ చూపించినా సరే డీసీ గారు రాజకీయ ఒత్తిడి మీద మా షాప్ మీద దాడి చేయడం జరిగింది సార్. మనం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కాకినాడ హెచ్ఐవి ఎయిడ్స్ ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించడానికి ప్రజల్లో అవగాహన ఎంతైనా అవసరం ఉందని డి దుర్గాభవాని పేర్కొన్నారు. జగన్నాథపురం అన్నమ్మ ఘాటి హాస్పిటల్ నందు ఐఈసీ క్యాంపస్ 2024 భాగంగా కాకినాడ చేంజెస్ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ యూనిట్ పర్యవేక్షణలో హై రిస్క్ ఏరియాలో లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన, నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలో అనే అంశంపై ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతైనా ఉందని ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాభవాని పేర్కొన్నారు. కమ్యూనిటీ సభ్యులకు హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా వ్యాప్తిస్తుంది, నివారణ మార్గాలు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ఉన్న అపోహలు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధికి ఉన్న చికిత్స విధానాలు, హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో తెలుసుకోవడానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి వివరించడం, సమగ్ర సమాచారం విశదీకరించారు. ఈఐఈసీ క్యాంపస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. మీకు తెలుసా నినాదాత్మక ధారావాహిక కార్యక్రమంలో భాగంగా 40 అవగాహన సదస్సులు లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 24 క్యాంపస్ జరిగాయని, రాబోయే రోజుల్లో మరో 16 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గాభవాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘాటి చేంజెస్ కమ్యూనిటీ సభ్యులు, డ్వాక్రా సిఓ అరుణ, డ్వాక్రా లీడర్స్, చేంజెస్ సిబ్బంది, ఏఎన్ఎం సునీత, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్లో కమ్యూనిటీ మెంబర్సు, డ్వాక్రా లీడర్సు, అలాగే డ్వాక్రాకి సంబంధించిన సిఓ గారు కూడా అరుణ గారు పాల్గొనడం జరిగింది. అలాగే హై రిస్క్ బిహేవియర్ కలిగిన వాళ్ళు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఏంటంటే ఈరోజు ఏమి హెచ్ఐవి మీద అవేర్నెస్, సుఖవ్యాధుల గురించి, తర్వాత హెచ్ఐవి యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. హెచ్ఐవి వచ్చిన వాళ్ళతో మనం ఎట్లా ఉండాలి అన్నది కమ్యూనికేట్ చేయడం జరిగింది. అలాగే హెచ్ఐవి ఎన్ని మార్గాల్లో వస్తుందన్నది కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఈ చట్టంలోని ఒకవేళ చట్టం ఉల్లంఘిస్తే కలిగే నష్టాలు కూడా చెప్పడం జరిగింది.
వీళ్ళందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ఇది మంచి ప్రభుత్వం, వంగపెట్టలేని ప్రభుత్వం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు. ఆక్రమణల తొలగింపు, భారీగా పోలీసుల మోహరింపు, తీవ్ర ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.